ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. ఎన్హెచ్ఎం తెలంగాణ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి తక్కువ కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతము, ఖాళీలు వంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ నుంచి విడుదలైన నోటిఫికేషన్. సో దీనిలో బస్తీ దవాఖానాల్లో ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ కింద వర్క్ చేయడానికి కావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనిలో మెడికల్ ఆఫీసర్స్ 13 వేకెన్సీలు ఉన్నాయి, స్టాఫ్ నర్సు 16 వేకెన్సీలు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ పైన, సపోర్టింగ్ స్టాఫ్ అయితే 4 వేకెన్సీలు అనేవి ఉన్నాయి అవుట్సోర్సింగ్ బేసిస్ పైన. వీటికి సంబంధించి శాలరీ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ 52,000, స్టాఫ్ నర్స్ 29,900, సపోర్టింగ్ స్టాఫ్ 15,600 వేకెన్సీ శాలరీ అనేది ఉంది. అర్హతలు చూసుకున్నట్టయితే మనకు మెడికల్ ఆఫీసర్ అయితే ఎంబీబీఎస్, స్టాఫ్ నర్స్ అయితే జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ రిజిస్టర్ విత్ నర్సింగ్ కౌన్సిల్, సపోర్టింగ్ స్టాఫ్ అయితే 10th క్లాస్ అడిగారు. సో కాబట్టి వీటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ 5 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years, డిజేబుల్డ్ వాళ్ళకి 10 years అనేది ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా, డిహెచ్ఓ మెంబర్ కన్వీనర్గా, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ మెంబర్గా, డిసిహెచ్ఎస్ మెంబర్గా, ఇంకా చైర్మన్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని మెంబర్స్గా తీసుకుంటారు. సెలక్షన్ వచ్చేసి మనకు టోటల్ మార్క్స్ 100కు ఉంటాయి. 90 మార్కులు మనకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్, 10 మార్క్స్ మన ఏజ్, వెయిటేజ్, అదేవిధంగా ఇట్లా ఉంటాయి. సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ అవన్నీ వస్తాయి. ఈ పోస్టులు వచ్చేసి మనకు మెడికల్ ఆఫీసర్ ఏమో మల్టీ జోన్, స్టాఫ్ నర్స్ జోన్, సపోర్టింగ్ స్టాఫ్ డిస్టిక్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెబ్సైట్ లోపల ఉంది. సో మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ద డిఎంఎండ్హెచ్ఓ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ అంటే డైరెక్ట్ పర్సన్ ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్కి కూడా మనము పంపించవచ్చు. అయితే పోస్టల్ డిలే అయితే సంబంధం లేదని చెప్తున్నారు. మన అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనం అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ 10+2, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, 10th అయితే 10th, వాటికి సంబంధించి మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అని ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే కౌన్సిల్లో ఉంటాయో కౌన్సిల్లో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st క్లాస్ టు 7th క్లాస్, ఒకవేళ చదువు ప్రైవేట్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే, పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే పిహెచ్ సర్టిఫికేట్, రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంకేమన్నా ఉంటే వాటికి సంబంధించి పెట్టాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నర్సింగ్ వాళ్ళకైతే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది. సో దాంతోపాటుగా అక్నాలజ్ కార్డ్ అంటుంది, అక్నాలజ్మెంట్ కార్డు. సో డీడీ 200 రూపాయలు డీడీ ఓసీబీసీ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పేరు పైన ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మనకు అప్లికేషన్స్ అనే దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 10/8/2026 సాయంత్రం 5 గంటల లోపల అప్లికేషన్లు అనేది మనకు మెడికల్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నియర్ పిల్లర్ నెంబర్ 294 శివరాంపల్లి రాజనార్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ 5000252లో ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది సబ్మిట్ అయ్యి ఉండాలి. లేట్ అయితే మాత్రం అలౌ చేయరు. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ యొక్క
వివరాలు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్, కాంట్రాక్ట్ బేసిస్ దానికి సంబంధించిన డీటెయిల్స్, మన పేరు బ్లాక్ లెటర్లో అంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి, ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సోషల్ స్టేటస్, స్పెషల్ కోటా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేటస్, 1st to 7th బేస్ పైన ఉంటుంది. డిస్ట్రిక్ట్ మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ వాటికి సంబంధించిన మార్క్స్ ఆప్టైన్. సో ఈ విధంగా అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేటు, ప్లేస్ ఇచ్చి సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టి. సో ఇది నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 10/8/2026, 10వ తారీఖు లోపల సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి అందేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.